దీన్ని చూడగానే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే సేమ్ పౌడర్ రాసుకునే పఫ్ లాగే అనిపించింది, కానీ పౌడర్ రాసుకునే పఫ్ కాదులేండి, భయపడకండి. కంఫర్ట్ బాటిల్స్ తెచ్చుకున్నప్పుడు అది అయిపోయిన తర్వాత మనం పడేస్తుంటాం కదా, అలా కాకుండా ఆ క్యాప్ తీసుకొని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. గిన్నెలు కడగడానికి మనం స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేస్తాం కదా, అది చేతులకి గుచ్చుకుంటూ ఉంటుంది. అలా కాకుండా ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది. క్యాప్కి హోల్ వేయడం కోసమని నేను చాకును 1 నిమిషం వేడి చేసి క్యాప్కి హోల్ వేసేసాను. స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఏదైనా ఒక దారం, గట్టిగా ఉండే దారాన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్క్రబ్బర్కి ముడి వేసేసుకోండి. ఇప్పుడు మనం క్యాప్కి హోల్ వేసుకున్నాం కదా, అందులో నుంచి స్క్రబ్బర్కి కట్టిన దారాన్ని పైకి తీసుకొని క్యాప్ని గట్టిగా టైట్గా లాగేసుకోవాలి స్క్రబ్బర్లోకి. ఆ క్యాప్ని టైట్గా లాగి ముడివేయకపోతే స్క్రబ్బర్ అనేది గిన్నెలు కడిగేటప్పుడు పక్కకు జరిగి కంఫర్ట్గా అనిపించదు. టైట్గా లాగి ముడి వేసేసుకొని మీకు హ్యాంగ్ చేసుకోవడానికి కొంచెం ఎక్స్ట్రా దారాన్ని పైన ఇలా ఉంచేసుకొని మిగతాది కట్ చేసుకుంటే మన స్క్రబ్బర్ రెడీ.